పవన్ గారు ఉన్నారు మనకి బీజేపీకి సంబంధించి. పవన్ గారు చెప్పండి, ఇటువైపు కూటమికి సంబంధించి అంత కాన్ఫిడెంట్గా ఇటువైపు రాబోతున్నాం, కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు, అధికారం చేపట్టబోతున్నాం ధీమా వ్యక్తం చేస్తుంది కూటమి. అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన కార్యాచరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా. సో అంటే రెండు కంపేర్ చేసుకుంటే ఎవరి ధీమా వాళ్ళు, మీ పార్టీ ధీమా ఏంటి, సో కూటమికి ఉన్నటువంటి ధీమా ఏ ఫ్యాక్టర్స్తో మీరు గెలవబోతున్నారని అనుకుంటున్నారు? ప్యానెల్లో ఉన్న అందరికీ నా నమస్కారాలు. అలాగే అమ్మా టీవీ యాజమాన్యానికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ ధీమా వాళ్ళు వ్యక్తం చేశారు. 175కి 175, 25కి 25 పార్లమెంట్లు మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని. ఎవరి ధీమా వాళ్ళకు ఉంది. అలాగే కూటమి కూడా, ఎన్డీఏ కూటమి కూడా ఖచ్చితంగా మా ధీమాలో మేమున్నాము. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే 79% 2019 ఎలక్షన్ లో 79.5% టోటల్ పోలైన ఓట్లు. ఇప్పుడు 2024 పోలైన ఓట్లు 81.5%. అంటే దాదాపు 2.5% ఓట్లు పెరిగినాయి. అంటే అర్థం ఏంది? ఇప్పుడున్న అధికార పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ఓట్లు పడ్డాయి అనేదే దీనికి లాజిక్. అంత వేవులో 2019లో ఉన్న 3000 పైచీలకు ఆయన పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్య నేను తెలుసుకున్నాను, ప్రతి అవాతాతతో నేను మాట్లాడినాను, ఆ సమస్యలన్నిటికీ నేను పరిష్కరిస్తాను అని చెప్పేసి ఏవైతే ప్రతి నియోజకవర్గంలో వాగ్దానాలు చేశాడో అంత వేవులోనే ఆయన 79% ఓట్లు అప్పుడు పడ్డాయి. ఇప్పుడు 81.5%, అంటే దాదాపు 2.5% పెరిగినాయి. దానికి కారణం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పాలన వ్యతిరేకంగా ఈరోజు ఓట్లు పడ్డాయి ఎన్డీఏ కూటమికి. ఆ అరాచక పాలన పోవాలి, ఈ వైసీపీలో ఈ రౌడీల పాలన పోవాలి. అంతెందుకు సార్, నిన్నగాక మొన్న ఎలక్షన్ రోజు ప్రతి కలెక్టరు, ప్రతి ప్రొసీడింగ్ ఆఫీసరు, ఎలక్షన్ ఆఫీసరు, ప్రతి ఎస్పీ మీటింగ్లు పెట్టి పదే ఎవరే గాని ఈవీఎం జోలికి వెళ్ళొద్దు, నీతి నిజాయితీగా ఎలక్షన్ జరపండి అని చెప్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు బూతులోకి వెళ్లి సీసీ కెమెరా ఈరోజు ఫుటేజ్ హల్చల్ చేస్తుంది. వెళ్ళి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి ఎవరు పర్మిషన్ లేకుండా ఆ ఈవీఎం తీసుకొని నేలకేసి కొట్టిన సందర్భం ఈరోజు అది రీల్స్ లో కూడా ఈరోజు అది ట్రోల్ చేస్తున్నారు. ఇంత దారుణంగా మీరు రౌడీజం చేసి ఓట్లు వేయించుకొని ప్రజలను భయప్రాంతం చేసి ఓటు వేయించుకోవాల్సిన అవసరం మీకేముంది? నీతి నిజాయితీగా పథకాలు చేరినాయి అంటున్నారు. ప్రతి పేదవాడు ఈరోజు సంక్షేమం చేరింది, ప్రతి ఆనందంగా ఉండాలని చెప్తున్నారు మీరు వైసీపీ నాయకులు. అయితే మీరు ఎందుకు రౌడీజాన్ని రెచ్చగొడుతున్నారు? మీరు ఎందుకు జనాలను భయప్రాంతం గురి చేస్తున్నారు? భయప్రాంతులు గురి చేసి మీరు ఎందుకు ఓటు వేయించుకుంటున్నారు? దీనికి సమాధానం చెప్పాలా. అంత భయం మీకు ఎందుకు వచ్చింది? ఏమనంటే సింహం సింగిల్ అంటే సింహం సింగిల్ అయితే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? సింహం లాస్ట్ కు పిల్లి ఎందుకు అవుతుంది? దీనికంతా సమాధానం చెప్పాలా. ఏమనంటే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందినాయి అంటున్నారు. ఎక్కడ అందినాయి నిరూపించండి. మీరు ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చారా? దాదాపు 27 లక్షల ఇల్లులు మోడీ గారు ఇల్లులు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ కు 27 లక్షల ఇల్లులు ఇస్తే ఎక్కడే గాని ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. పెన్షన్ పెంచుతామన్నారు, ఏది వస్తానే 3000 చేస్తామన్నారు. దపదపాలుగా సంవత్సరానికి 500 పెంచుకుంటా పోయినారు. అది మోసమే. ఎక్కడ మీరు అభివృద్ధి చేశారు? వార్డు సచివాలయం కట్టినారు, అన్ని చేశామన్నారు. ఎవరు డబ్బుతో చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి తెచ్చిపెట్టినారా? లేదంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇంట్లోంచి తెచ్చిపెట్టినారా? కేంద్ర ప్రభుత్వం ఈరోజు డబ్బులు పంపిస్తే ఆ నిధుల్ని దారి మళ్ళించి ఈరోజు మీ ఇష్టానుసారంగా మీరు చేసుకున్నారు. ఏదో ఇంట్లోంచి డబ్బులు తెచ్చిపెట్టి మీరు ప్రజలకు సేవ చేసినట్టు మాట్లాడుతున్నారు.
పేదల సొమ్ములతో ఈరోజు మీరు జల్సాలు చేసుకుంటా ఏదో అరవ కొరో మీరు పేదవాడికి డబ్బు చూపించి ఈరోజు వాళ్లకు మద్యము నిషేధం అన్నారు. అధికారంలోకి వస్తానే మద్య నిషేధం అన్నారు. ఎక్కడ చేసినారు మద్య నిషేధము? 60 రూపాయలు ఉండే వాటర్ బాటిల్ ఈరోజు 250 రూపాయలు చేసినారు. అంటే 3 ఇంతలు డబ్బులు పెంచుతారా? ఎక్కడ చూసినా రౌడీజం, ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఈరోజు కొట్లాటలు గొలాటలు జరిగినాయి కేవలం వైఎస్ఆర్సీపీ రౌడీల వల్లనే. ప్రజలు తెలివైన వాళ్ళు. మీరు అనుకుంటారేమో వైఎస్ఆర్సీపీకి ఓట్లేసానని. లోపల గుద్దింది ఎన్డీఏ కూటమికే. వచ్చి 120 నుంచి 130 సీట్లతో మేము మరీ ఎచ్చలగా పోం. మేము మాదిరి 175, 175, 20కి 25 అని చెప్పేసి మేము అంత ఎచ్చలకు పోము. 120 నుంచి 130 సీట్ల మధ్యలో మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాము. ఇది పక్కా. ఎస్ రైట్ లక్ష్మణ్ గారు, ఇంకోటి ప్రధానంగా వ్యతిరేకత ఓటు వల్లే పర్సంటేజ్ పెరిగిందని కూడా పవన్ గారు మాట్లాడారు. చాలా వరకు కూడా టీడీపీ అదే భావిస్తుంది, కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా. సో ఆ వ్యతిరేక ఓటు మాకే పడింది, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, బయట దేశాల నుంచి కూడా వచ్చి ఓటింగ్ వేస్తారంటే దాదాపుగా అది వ్యతిరేక ఓటు. అందుకే ఈసారి అంత స్థాయిలో బయట నుంచి వచ్చి ఓటింగ్ వేశారు. ఎక్కడ చూసినా ఓటింగ్, పిఠాపురం కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో పర్సంటేజ్ పెరిగింది, కుప్పం లాంటి ప్రాంతాల్లో కూడా. సో అది కేవలం అది ఆ వ్యతిరేక ఓటు ఉండబట్టే అది మాకు కూటమి కలిసి వస్తుందన్నటువంటి ప్రధానంగా ఉన్నది. సో మీ అంచనాలు చూసుకుంటే సైలెంట్ ఓటింగ్ పడింది. సో మహిళలు ఇవన్నీ కూడా మీరు ఇందాక 1,60,00,000 స్త్రీలు ఇవన్నీ కూడా, ఇక్కడ ఎంప్లాయీస్ ఓటింగ్ కూడా ఎప్పుడూ లేని స్థాయిలో ఈసారి దాదాపుగా చూసుకుంటే 70 లక్షలు, 4,70,000 మంది దాదాపుగా వాళ్ళు ఈసారి బ్యాలెట్ ఓటింగ్ వేసుకున్నటువంటి పరిస్థితి. సో అదంతా కూడా కూటమి కలిసి వస్తుంది. సో ఇక్కడ ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి, అందుకే ఆ ఓటింగ్ మాకు కలిసి వస్తున్నటువంటి ధీమా కూడా ఉన్నారు. ఇక్కడ వ్యతిరేక ఓటు ఉంది అని ప్రధానంగా కూటమి భావిస్తుంది. మీరేమంటారు? ఏం లేదండి, ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. కిందసారి మీరు తెలంగాణ పోలింగ్ శాతం ఒకసారి గమనించండి. కేసీఆర్ గారు సీఎం అయినప్పుడు తర్వాత మళ్ళీ సేమ్ ఈ విధంగానే పోలింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయ్యారు. అలాగే మరి కింద ఫ్యాక్టర్స్ ముందస్తుకు వెళ్ళేటువంటి పరిస్థితి, అదే అభ్యర్థులతో వెళ్ళారు. ఈసారి అభ్యర్థులు మార్చలేదు, ఓడిపోయారు. అక్కడ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఒకేలా మనం అంచనా వేయడానికి లేదు. నేను అన్నదేంటంటే ఒక్క నిమిషం అండి, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చాలా క్లియర్ కట్ గా ఎవరికి కూడా సంకీర్ణ ప్రభుత్వం వచ్చే విధంగా అయితే ఇవ్వరండి. చాలా అది కూటమికి వచ్చినా వైఎస్ఆర్ పార్టీకి వచ్చినా ఎవరికి వచ్చినా సరే ఫుల్ మెజారిటీతోనే అధికారంలోకి వస్తారు. ఇందాక ఆయన చెప్తున్నారు మేము 110, 120 అని. వాళ్ళు కనీసం ఈయనైనా 110, 120 అన్నారు. ఇంకా టీడీపీ నుంచి వచ్చిన నాయకులు కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ ఒకటి చెప్తారు, మాకు 90 నుంచి 100 సీట్లు వస్తాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు అది ఏమనుకున్నా ఉన్నారు. అంచనాలు ఉంటాయి, అంచనాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. నేను అదే అన్నా, అంటే ఆల్రెడీ నిక్షిప్తం ఉంది కాబట్టి ఈవీఎం బాక్స్ లో 4 తెలిసింది. కానీ మేము అనేది మీకు పక్కా కాన్ఫిడెంట్ ఉన్నాం, మేము చేసినట్టు అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది, మేము ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు. లక్ష్మణ్ రావు గారు, మీరు ఒక పదం ఇప్పుడు అభివృద్ధి అనే పదమే అసలు జగన్మోహన్ రెడ్డి చేయలేదు, కేవలం సంక్షేమం మాత్రమే చేశారు. ఆయన చెప్తున్నటువంటి 98% కూడా సంక్షేమం జరిగింది. అభివృద్ధికి ఎక్కడ కూడా కనీసం శంకుస్థాపన జరిగినటువంటి సందర్భాలు కూడా లేవు. అభివృద్ధి అని చూపించడానికి లేదని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూటమి చేసింది. సో ఎలక్షన్స్ అనేవి ముగిసిపోయి మన రాజకీయం మాట్లాడడానికి లేదు. సో ఆ ఫ్యాక్టరీ కూడా కలిసి వస్తున్నటువంటి ధీమాలో ఉంది. నేను అదే చెప్తున్నా సార్, ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్తున్నా. ఇప్పుడు నేను ఓట్లే ప్రపాదన చేయడానికి అయిపోయింది, ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది. అనేది అంటే మీ చేసినవి అంటే మా నిజంగా మా పరిపాలన వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మాకు ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని వాళ్ళు అనుకుంటే వేస్తారు. లేదు ఈసారి కూటమికి అవకాశం ఇవ్వాలి, కూటమికి ఇద్దాం, లేదా కూటమి వస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పరిపాలన బాగా చేయగలరు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఏవైతే వాళ్ళు చెప్పినట్టు సూపర్ 6 సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేస్తారని వాళ్ళు ఇచ్చినట్టు మేనిఫెస్టో కానీ ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి, జనాలు వాళ్ళకి ఓట్లేసే అవకాశం ఉంటే వేస్తారు. మేము దాని గురించి అనట్లేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము క్లియర్ గా ఉన్నామండి, మా పరిపాలన నచ్చితే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, నచ్చకపోతే మేము చేసినట్టు తప్పులు అన్నది రీకలెక్ట్ చేసుకుంటాం. ఖచ్చితంగా మేము మళ్ళీ రేపు అధికారం వచ్చే దిశగా మేము పరిగెడతాం. కానీ కూటమిలో అది లేదు కదా. కూటమిలో ఈ రోజుకి ఎప్పుడు కూడా వాళ్ళు క్లియర్ గా లేరు, మేము అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా మేము రాబోతున్నాం అన్నది
చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు పురంధేశ్వర గారు అయితే ఎక్కడ కనబడట్లా. ఆవిడ ఇటీవల పేరు అవుట్ ఆఫ్ స్టార్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మాటలు ఏమీ లేదండి, ఏం వెయిట్ చేయడం లేదు, ఏమీ లేదు. వాళ్ళకి అర్థమైపోయింది, తట్టబుట్ట సర్దేసుకోవడమే, ఇంకా మా ఎన్నికలు లేదు. జగన్ యొక్క ఏదైతే ఆ వేవ్ ఉందో ఆ వేవ్ను మనం తట్టుకోలేము. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఉపయోగం లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వాడించాలని లాస్ట్ లో అస్త్రంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. సో ఆ యాక్ట్ కూడా పవన్ గారు ఇంకా ప్రధానంగా లక్ష్మణ గారు ధీమా జగన్మోహన్ రెడ్డిని గెలపాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు జనాలు. అందుకే ఆయన కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇక్కడ మీరు మాట్లాడుతున్న ఫ్యాక్టర్స్ ఏవి కూడా మాకు పరిగణలోకి రావు, మీకు ఖచ్చితంగా గెలవబోతున్న ధీమాగా చెప్తూ ఇంకొక అంశం ఆయన ప్రధానంగా మాట్లాడారు. ఏదైతే అంటే నిజంగా గెలిచే అవకాశం ఉంటే బయటకు వచ్చి చెప్పొచ్చు కూడా, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అంత కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. పురంధేశ్వర్ గారి నేతలు సైలెంట్ అయిపోయారని కూడా చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా కూటమికి సంబంధించి? అటువంటి పరిస్థితి లేదు సార్. బ్రహ్మాండంగా మా పురంధేశ్వర్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు కాన్ఫిడెంట్ తో ఉన్నారు. వారు కూడా మంచి లక్షల ఓట్ల మెజార్టీతో వాళ్ళు రాజమండ్రిలో ఈసారి గెలవబోతున్నారు. కేంద్ర కేబినెట్ లో కూడా ఆమెకు చోటు దక్కుతుంది, దాంట్లో సందేహం లేదు. కేంద్ర మంత్రి కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి పదవి కూడా ఆమెకు కేంద్ర పగ్గాలు చేకూరుస్తారు కేంద్ర పెద్దలు. అసలు వీళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు చూస్తే చాలా హాస్యాస్పదం. అసలు ఆ ప్రెస్ మీట్లలో వాళ్ళు ఏమంటారు, అసలు ఈవీఎంలకు ఏమైనా జరుగుతుందేమో, ఆ భద్రత సరిగ్గా పెట్టినారో లేదో, డిఐజీని డీజీపీని ఎందుకు మారుస్తున్నారు, అసలు ఈ సందేహాలని ఎందుకు? సింహం సింగిల్ కదా, వీళ్ళు చేసిన అభివృద్ధి, వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరినాయి కదా, మీరు సతమత పడుతున్నారు, మీరెందుకు సందేహం రేపెడుతున్నారు? దీనికి సమాధానం చెప్పమనండి. వాళ్ళని ఐపాక్ సంస్థ డబ్బులు ఇచ్చి 1000 కోట్లు వాళ్ళకు ఐపాక్ సంస్థకు డబ్బులు ఇచ్చి 151 సీట్లు ఎలక్షన్ అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఐపాక్ సంస్థతో మీటింగ్ పెట్టుకొని 151 దాటాయి, 25 పార్లమెంట్ సీట్లు వస్తాయి అని చెప్తారు. దేనికి? బెట్టింగ్లు పెట్టుకొని కొంపలు పొలాల్లో అన్ని అమ్ముకొని రోడ్ల మీద పడమని. దానికి మార్గదర్శనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బెట్టింగ్లు జరుగుతున్నాయి, భయంకరంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. కొంపలు అలాగే పొలాలు ఆస్తులు అన్ని అమ్ముకొని రోడ్ల మీద పడమని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్నారు. ఇంత భయపడతా వీళ్ళు ప్రెస్ మీట్లలో మాట్లాడతా, వీళ్ళే గెలుస్తామో గెలిచలేమో అని చెప్పి భయపడతా మాట్లాడతా అంటే వీళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు. సంక్షేమ పథకాలు ఎందుకు వైసీపీ ఇలాంటి దాడులు కానీ లేకపోతే అంత ఈవీఎంలపై డౌట్ పడుతుందని ఏమని ఎందుకు అనుకుంటున్నారు అసలు మీరు? ప్రధానంగా అంటే రాజకీయం నిక్షిప్తం అయిపోయిన సందర్భంలో అంటారు సార్. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పక్కగా వీడియో దొరికిపోయినాడు. ఆయన బూత్లోకి పోయి డైరెక్ట్ గా ఈవీఎం ప్యాడ్ దగ్గర పోయి దానిలోకి పోయి తీసుకొని కింద వేయడము మన కళ్ళారా చూస్తున్నాము. దేనికి? ఆయన ఓట్లన్నీ టీడీపీకి పడతాయి, కూటమికి పడతాయి, ఓట్లన్నీ కూటమికి పడతానే. ఆయన ఓడ్చులేకపోయినాడు, ఓడ్చుకోలేక ఆడ ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి పోయి నెలకేసి కొట్టినాడు. అంత భయమేమి? రైట్